రేపటి నుండి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్లో హోస్ట్ నేషన్ అయిన పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ ఈ రెండు జట్లు కరాచీ వేదికగా తలపడబోతున్నాయి. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా ఉండబోతుందో, ఏ జట్లు ఆడబోతున్నాయో, ప్రైజ్ మనీ ఎంతో, ఇలా అన్నింటి మీద కూడా క్లారిటీ ఉంది మనకి. బట్ ఈ వీడియోలో మనం పాస్ట్లో జరిగిన ఎడిషన్స్ యొక్క ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో నిజంగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి చాలా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేనే కొన్నింటిని చూసి షాక్ అయ్యాను. సో డెఫినెట్లీ వీడియో చూసాకైతే మీకు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి చాలా అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ తెలియబోతున్నాయి. దీంతో అక్కడ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, అసలు ఐసీసీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు స్టార్ట్ చేసింది? సో ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి 50 ఓవర్ ఫార్మాట్స్లో వన్డే వరల్డ్ కప్ ఉంది. అది కూడా ఎప్పుడో 1975లో స్టార్ట్ చేశారు. మరి వన్డేలకు సంబంధించి ఆల్రెడీ ఒక టోర్నమెంట్ ఉంది కదా, మరి ఇంకోటి ఎందుకని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. సో యాక్చువల్లీ 1998లో ఐసీసీ ఈ టోర్నమెంట్ను ఒక ఫండ్ రైజింగ్ టోర్నమెంట్గా స్టార్ట్ చేశారు. అంటే అప్పటివరకు చూసుకుంటే ఎక్కువగా టెస్ట్ ఫార్మాట్ ఆడే నేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత దొరికేది. వరల్డ్ క్రికెట్లో వాళ్ళకి ఎక్కువ రికగ్నైజేషన్ ఉండేది, అలాగే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వచ్చేది. కానీ ఏ కంట్రీస్ అయితే టెస్ట్ ఫార్మాట్ ఆడకుండా చిన్నగా తమ క్రికెట్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం ఐసీసీ ఈ టోర్నమెంట్ని స్టార్ట్ చేసింది. సో అది ఎలా అంటే ఈ టోర్నమెంట్ వల్ల వచ్చే రెవెన్యూ అంతా ఐసీసీ నాన్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ మీద ఖర్చు పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యింది. విచ్ మీన్స్ ఆల్రెడీ క్రికెట్లో ఫేమస్ అయిన పెద్ద జట్లు చిన్న టీంలకు కాస్త రెవెన్యూ అందించడం కోసం ఈ టోర్నమెంట్ ఆడటం స్టార్ట్ చేశాయి. సో సింపుల్గా చెప్పాలంటే క్రికెట్లో చిన్న టీంలకు ఫైనాన్షియల్ సపోర్ట్ని అందించడం కోసం ఐసీసీ ఈ టోర్నమెంట్ని స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందంటే క్లారిటీ లేదు. బట్ ఆఫ్ కోర్స్ ఐసీసీ అయితే డెఫినెట్లీ తమ రెవెన్యూలో కొంత భాగాన్ని చిన్న టీమ్స్ మీద ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు. సో ఛాంపియన్స్ ట్రోఫీని కేవలం ఫండ్ రైజ్ చేయడం కోసమే స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ముందు చెప్పుకున్నట్టు ఈ ఛాంపియన్స్ ట్రోఫీను 1998లో స్టార్ట్ చేశారు. బట్ స్టార్టింగ్లో చూసుకుంటే దీని పేరు ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్. అండ్ ఇనీషియల్గా చూసుకుంటే ఈ టోర్నమెంట్లు 8 జట్లు కాదు, ఆల్మోస్ట్ 12 టీంల వరకు ఆడేవే. సో ఇనీషియల్గా అయితే ఈ టోర్నమెంట్ను బంగ్లాదేశ్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఎడిషన్కు బంగ్లాదేశ్ వాళ్ళు హోస్టింగ్ ఇచ్చారు. అయితే ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అయింది. అన్ని ఎక్కువ రోజులు ఉండేది కాదు, కేవలం 8 మ్యాచ్లు మాత్రం ఆడారు ఫస్ట్ ఎడిషన్లో. అది కూడా 9 రోజుల గ్యాప్లో ఆడేసారు 8 మ్యాచ్లు. సో ఆల్రెడీ టోర్నమెంట్ మనం ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పుకున్నాం కదా, సో దానికి తగ్గట్టే చాలా చిన్నగా నిర్వహించేవారు. బట్ ముందు చెప్పుకున్నట్టు టీమ్స్ చూసుకుంటే మాత్రం చాలా టీమ్స్ ఆడేసేవి. అంటే ఫస్ట్ ఎడిషన్స్లో ఏకంగా 12 టీంలు ఆడారు. కానీ మ్యాచ్లు చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఎడిషన్లో 8 మ్యాచ్లే జరిగాయి. అండ్ సెకండ్ ఎడిషన్లో చూసుకున్న 10 వన్డే మ్యాచ్లు ఆడారు. సో అప్పట్లో ఎలా ఉండేదంటే పేరుకి తగ్గట్టు ఐసీసీ నాకౌట్ టోర్నమెంట్. అంటే ప్రతి టీంకు ప్రతి మ్యాచ్ కూడా ఒక నాకౌట్ మ్యాచ్. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన ఇంటికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉండేదన్నమాట. సో ఇనీషియల్గా చూసుకుంటే ఈ టోర్నమెంట్ను చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. కానీ 2002 సంవత్సరం నుంచి చూసుకుంటే మాత్రం ఈ టోర్నమెంట్ రూపాంతరం చెందింది. ఐసీసీ నాకౌట్ కాస్త ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా మారింది. సో 2002 సంవత్సరం నుండి టోర్నమెంట్ సైజ్ అయితే పెరిగింది. అంటే మరి 8 లేదా 10 రోజులు ఆడడం కాకుండా 18 నుంచి 19 రోజులు ఆడటం మొదలుపెట్టారు. అండ్ ఆల్సో మ్యాచెస్ కూడా పెరిగాయి. మొత్తం 16 మ్యాచ్లు ఆడటం స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం టోర్నమెంట్ అలా ముందుకు వెళ్ళే కొద్దీ నెంబర్ ఆఫ్ టీమ్స్ని కూడా తగ్గించడం మొదలుపెట్టారు. సో ఇనీషియల్గా అయితే మొత్తం 12 టీమ్స్తో ఆడేవారు. కానీ తర్వాత మాత్రం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 8 టీమ్స్ని మాత్రమే తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఆల్మోస్ట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి 3 సీజన్స్ పాటు ఇదే జరిగింది. అంటే ఛాంపియన్స్ ట్రోఫీగా కన్వర్ట్ అయిన తర్వాత కూడా ఎక్కువ టీంలు ఆడేవి. బట్ మరీ 12 టీంలు కాకుండా 10 టీంలు ఆడిపించేవారు. కానీ 2009 సంవత్సరం నుండి చూసుకుంటే మాత్రం 8 టీంలు మాత్రం ఆడటం స్టార్ట్ చేశాయి. సో ఓవరాల్గా మొదటి 5 ఎడిషన్స్లో కూడా ఈ టోర్నమెంట్లో 10 కంటే ఎక్కువ టీమ్స్ పార్టిసిపేట్ చేసేవి. కానీ చివరిగా జరిగిన 3 ఎడిషన్స్లో చూసుకుంటే మాత్రం 8 టీంలే పార్టిసిపేట్ చేస్తూ వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగింది? సో 1998లో స్టార్ట్ అయిన ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు మొత్తం 8 సార్లు జరిగింది. అయితే ఇనీషియల్గా చూసుకుంటే మాత్రం ఈ టోర్నమెంట్ను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టేసేవారు. అంటే ప్రజెంట్ T20 వరల్డ్ కప్ ఎలా ఉండేది అలా ఉండేది. సో 1998లో ఫస్ట్ టోర్నమెంట్ను బంగ్లాదేశ్ వాళ్ళు హోస్ట్ చేశారు. అండ్ దెన్ 2000 సంవత్సరంలో కెన్యా వాళ్ళు, ఆ తర్వాత 2002లో శ్రీలంక వాళ్ళు, 2004లో ఇంగ్లాండ్ వాళ్ళు, అలాగే తర్వాత 2006లో ఇండియా వాళ్ళు. సో మొదటి 5 టోర్నమెంట్లు కూడా ఇలా 2 ఇయర్స్ గ్యాప్లో జరిగాయి. కానీ తర్వాత మాత్రం అలైన్మెంట్ మారింది. 6వ ఎడిషన్ 2008లో జరగకుండా 2009లో జరిగింది. ఈవెన్ తర్వాత చూసుకున్న మళ్ళీ 1 ఇయర్ ఎక్కువ గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2012లో పెట్టకుండా 2013కు మార్చారు. అలాగే తర్వాత చూసుకున్న మళ్ళీ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, 2017లో పెట్టారు. సో 2006 సంవత్సరం ముందు వరకు ఐసీసీకి ఒకే పెద్ద టోర్నమెంట్ ఉండేది, వన్డే వరల్డ్ కప్. కానీ 2007 సంవత్సరంలో T20 వరల్డ్ కప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ తర్వాత వాళ్ళకి టోర్నమెంట్ని పెట్టడం కష్టంగా మారింది. 2008లో T20 వరల్డ్ కప్ జరిగింది. దీంతో ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీని పెట్టలేకపోయారు. అలాగే తర్వాత 2012లో చూసుకున్న మళ్ళీ T20 వరల్డ్ కప్ జరిగింది. దీంతో ఆడేది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టలేకపోయారు. నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేశారు. సో ఆ విధంగా చూసుకుంటే T20 వరల్డ్ కప్ వచ్చిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని పెట్టడం కష్టమైపోయింది ఎవ్రీ 2 ఇయర్స్కి. దీనివల్ల 4 ఇయర్స్ గ్యాప్ అవ్వడం స్టార్ట్ చేశారు. బట్ అగైన్ 2021లో జరగాల్సిన టోర్నమెంట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే కరోనా వల్ల 2020లో T20 వరల్డ్ కప్ జరగలేదు, దాన్ని 2021కి పోస్ట్ పోన్ చేశారు. సో దాని కారణంగా పూర్తిగా లాస్ట్ టైం జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు 2025లో ఇంకోసారి ఛాంపియన్స్ ట్రోఫీ పెట్టబోతున్నారు.
సో మొత్తం ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఎడిషన్స్ కంప్లీట్ చేసుకుంది. రేపటి నుండి స్టార్ట్ అయితే 9వ ఎడిషన్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏది? సో టైటిల్ గెలవడం విషయానికి వస్తే ఇప్పటివరకు మన టీమిండియా మరి ఆస్ట్రేలియా ఈ 2 జట్లు కూడా 2 సార్లు గెలిచారు. కానీ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ బేస్ చేసి చూసుకుంటే మాత్రం మన టీమిండియాని ఛాంపియన్స్ ట్రోఫీలో ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీం. ఎందుకంటే మన వాళ్ళు అందరికంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. ఓవరాల్గా ఇప్పటివరకు టోర్నమెంట్లో 18 మ్యాచ్లు గెలిచి టాప్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఇంగ్లాండ్ టీం ఉంది, వాళ్ళు 14 మ్యాచ్లు గెలిచారు. అలాగే ఇప్పటివరకు మన టీమిండియా 8 సార్లు జరిగిన ఈవెంట్లో మొత్తం 4 సార్లు ఫైనల్స్కి వచ్చారు. మరి ఇతర టీం కూడా 8 సార్లు ఫైనల్స్కి రాలేకపోయింది. సో మన వాళ్ళైతే 2000 సంవత్సరంలో ఫైనల్కి వచ్చారు. అండ్ 2002 సంవత్సరంలో చూసుకుంటే శ్రీలంకతో కలిసి కో ఛాంపియన్స్గా నిలిచారు. అంటే ఎడిషన్లో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అది కూడా 2 డేస్ పెట్టారు. నార్మల్గా షెడ్యూల్ చేసిన ఫైనల్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అలాగే రిజర్వ్ డే రోజు ప్లాన్ చేసిన ఫైనల్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయింది. దీంతో 2002 సంవత్సరంలో ఫైనల్కి వచ్చిన శ్రీలంక మరియు టీమిండియా రెండింటిని కూడా జాయింట్ ఛాంపియన్స్గా ప్రకటించారు. సో ఈ విధంగా మన టీమిండియా ఫస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. అదే తర్వాత చూసుకుంటే మన టీమిండియా కంప్లీట్లీ డీలా పడిపోయింది. నెక్స్ట్ 3 టైమ్స్ మన వాళ్ళు కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయారు. సో మన టీమిండియాకి అయితే వరుసగా 3 సీజన్స్లో ఛాంపియన్స్ ట్రోఫీలో చాలా ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. కానీ 2013 సంవత్సరంలో మన వాళ్ళు కంబ్యాక్ చేశారు. ఈసారి ఏకంగా ఛాంపియన్షిప్పే గెలుచుకున్నారు. అలాగే నెక్స్ట్ టైం చూసుకున్న 2017 సంవత్సరంలో అవలేలుగా 4th టైం ఫైనల్కి వచ్చేసారు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్కి వచ్చిన మన వాళ్ళు ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ మీద ఓడిపోయారు. సో మన టీమిండియా అయితే ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా ఉంది. అలాగే మన టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా కూడా ఈ ట్రోఫీని 2 సార్లు గెలుచుకున్నారు. అది కూడా బ్యాక్ టు బ్యాక్. సో వాళ్ళైతే 2006 మరియు 2009 ఈ 2 ఎడిషన్స్లో కూడా ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ టోర్నమెంట్ చరిత్రలో ఆస్ట్రేలియా టీం ఒక్కటే ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకున్న టీం. అంటే ఇప్పటివరకు టోర్నమెంట్ హిస్టరీలో కేవలం ఆస్ట్రేలియా మాత్రమే బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు ఛాంపియన్షిప్ గెలిచారు. మిగతా ఈ టీంలు కూడా అలా గెలవలేకపోయాయి. బట్ ఎనివే ఈ బ్యాక్ టు బ్యాక్ విన్స్ తర్వాత ఆస్ట్రేలియా టీం అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో కంప్లీట్లీ డీలా పడిపోయింది. వాళ్ళైతే 2013లో ఒక్క మ్యాచ్ గెలవలేదు. అలాగే 2017లో కూడా ఒక్క మ్యాచ్ గెలవలేదు. సో ఆస్ట్రేలియా టీం అయితే 2009 సంవత్సరం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. 6 మ్యాచ్లు ఆడితే 3 రద్దు అయిపోయాయి, 3 ఓడిపోయారు. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే 2006 మరియు 2009 ఈ 2 ఎడిషన్స్లోనే ఆస్ట్రేలియా టీం తమ పవర్ చూపించారు. కానీ మిగతా ఎడిషన్లో కూడా వాళ్ళు కనీసం ఫైనల్కి కూడా రాలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలు ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే హోస్ట్ చేసిన కంట్రీ కప్ గెలిచారు. అది కూడా ఇప్పుడు 2002 సంవత్సరంలో శ్రీలంక వాళ్ళు. ఈ టోర్నమెంట్ థర్డ్ ఎడిషన్లో అయితే శ్రీలంక వాళ్ళు తమ కంట్రీలో ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన టీమిండియాతో కలిసి వాళ్ళు కూడా ఛాంపియన్స్గా నిలిచారు. కానీ మిగిలిన 7 ఎడిషన్స్లో ఇప్పుడు కూడా హోస్ట్ చేసిన కంట్రీ ఛాంపియన్స్గా నిలవలేకపోయింది. సో ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే 2025లో హోస్ట్ కంట్రీ కూడా పాకిస్తాన్ టీం కప్ గెలవడం జరగని పని. ఇప్పటివరకు చూసుకుంటే టోర్నమెంట్లో కేవలం 6 జట్లు మాత్రమే మొత్తం 8 ఎడిషన్స్ ఆడారు. సో మన టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ ఈ 6 జట్లు మాత్రమే ప్రతి ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాయి. అయితే ఇంట్రెస్టింగ్లీ ఈ 6 జట్లలో 5 జట్లు ఛాంపియన్షిప్ గెలిచేశారు. కానీ ఒక్క జట్టు మాత్రం ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవలేకపోయింది. సో ఒక్క టీం అయితే మీరు సౌత్ ఆఫ్రికా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్ని స్టార్ట్ చేసినప్పుడు విన్నర్స్ వాళ్ళే. సో వరల్డ్ కప్స్లో సౌత్ ఆఫ్రికా టీం ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. కానీ ఐసీసీ ఈవెంట్లో మాత్రం వాళ్ళైతే ఇనాగ్రల్ ఛాంపియన్స్. మరి మేజర్ 6 టీమ్స్లో కప్ గెలవని టీం ఏంటంటే ఇంగ్లాండ్ టీం. సో వాళ్ళైతే ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీని ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. 2004 మరియు 2013 ఈ 2 సందర్భాలు ఫైనల్కి వచ్చారు. కానీ ఛాంపియన్స్గా మాత్రం నిలవలేకపోయారు. అయితే గతంలో చూసుకుంటే ఈవెంట్లో శ్రీలంక మరియు వెస్టిండీస్ ఈ 2 జట్లు కూడా ఛాంపియన్స్గా నిలిచారు. బట్ ప్రజెంట్ జరగబోయే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ఈ 2 జట్లు క్వాలిఫై కాలేదు. సివిగేస్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వీటితో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టాట్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ రన్స్ కొట్టింది ఎవరు, ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ స్టాట్స్ ఉన్నాయి. సో వాటన్నింటి గురించి చెప్పుకుంటే వీడియో చాలా పెద్ద అయిపోతుంది. దీనివల్లే ఆ స్టాట్స్ని నేను మన సోషల్ మీడియా ఛానల్స్లో పోస్ట్ చేస్తాను. మళ్ళీ మన వాట్సాప్ ఛానల్ ఈ స్టాట్స్ గురించి ఎక్కువగా పోస్ట్ చేస్తాను. సో మీరు కనుక మన సోషల్ మీడియా అకౌంట్స్ ఇంకా ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.